వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఇంటర్వ్యూలో ఎవరు ఉన్నారంటే సాయి పల్లవి గారి డూప్ అయితే మనం తీసుకొచ్చామన్నమాట. అంటే సాయి పల్లవి గారి డూప్ అయితే మనం తీసుకొచ్చామన్నమాట. అరే నీ అబ్బా. హాయ్ అండి. హాయ్ అండి. మీరు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయ్యారు. కామెంట్స్ లో చాలా మంది సాయి పల్లవి అంటున్నారు. అవునండి, నిజమే. సాయి పల్లవి లాగా యాక్టింగ్, డాన్స్ అట్లా చేస్తానని చెప్పి ప్రతి ఒక్కరు సాయి పల్లవి లాగా ఉంటాను అనేసి అంటున్నారు. ఏంటి మమ్మీ ఎవడీడు? అంటే మీరు యాక్టింగ్ నేర్చుకున్నారా లేకపోతే ఫస్ట్ నుంచి వచ్చా? లేదు మేడం, ఫస్ట్ నుంచి నాకు యాక్టింగ్ అనేది అలవాటు ఉంది. డాన్స్ కూడా లైట్ గా ఉంది, ఇంకా నేర్చుకోవాలనేది ఉంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అమ్మాయి అట్లా. సో సాయి పల్లవి అని అంటుంటే అందరు మిమ్మల్ని మీకు ఎలా అనిపిస్తుంది? సాయి పల్లవి అంటే ఎవరికైనా హ్యాపీయే కదా మేడం, అందుకనే ఇంకా గ్రోతింగ్ రావాలని ఇంకా ట్రై చేస్తున్నా. ఓకే, అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. మీకు సాయి పల్లవికి ఏంటి తేడా నార్మల్ గా అయితే? సాయి పల్లవికి నాకు తేడా అంటే వాళ్ళు డాన్స్ బాగా చేస్తారు, నేను ఇంకా కొంచెం డాన్స్ అనేది నేర్చుకోవాలి అంతే. ఇంకా తేడా అంటే ఏముంది మేడం, సేమ్ హైట్ సేమ్ సైజు అలానే ఉంటాం కదా ఇద్దరం. ఓకే, సేమ్ ఇద్దరు ఒకేలా ఇద్దరం ఒకేలాగా ఉంటాం, కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం వైట్ అంతే. లేదా అసలు ఇద్దరు ఒకలాగే? అవును. సాయి పల్లవి గారి కన్నా మీరే బాగా డాన్స్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు చాలా మంది. అంటున్నారు మేడం, బాగా చేస్తున్నాం అనేసి అంటున్నారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంకా గ్రోతింగ్ వస్తే ఇంకా బాగుంటది, సాయి పల్లవి అని మించిపోతావు అనేసి అంటున్నారు. అరే ఓపెన్ చేయి, అయితే నువ్వు దెంగే. ఓకే, ఫ్యూచర్ లో ఏమైనా మూవీస్ చేయబోతున్నారా? ఎవరికైనా చెప్పారా లేదా? చేద్దామన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది మేడం. యాక్చువల్లీ అల్లు అర్జున్ మూవీ ఇప్పుడు పుష్ప 3 రిలీజ్ అవుతుంది కదా. ఓకే, దాంట్లో చేయాలని ఉంది నాకు. పుష్ప 3లో చేయబోతున్నారు అంటే ఏ క్యారెక్టర్? సైడ్ క్యారెక్టరా ఎట్లా? యాక్చువల్లీ హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. అలా కాదురా ఎరుపు కూడా హీరోయిన్ క్యారెక్టర్ రష్మిక